మకర రాశి వారికి ఈ మాసము కొంచెము మిశ్రమ ఫలితాలుగా ఉంటున్నాయి. కొంచెం గందరగోళమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది ఈ మాసము. ఏ పని చేయబుద్ధి కాదు. చేపట్టినటువంటి పనులు కూడా కాస్త మందకొడిగా సాగడం లాంటివి జరుగుతాయి. వ్యవహారాలలో శ్రమ అధికమవడంతో మానసికమైనటువంటి కించిత్ ఆవేదన లాంటివి కలగవచ్చును. చికాకులు పెరుగుతాయి. కొంతమంది ప్రవర్తన వలన మనక్లేశం అంటే మానసికంగా బాధ కలుగుతుంది గాక ఒక విషయమై బంధుమిత్రులతో చర్చిస్తారు. వ్యాపార పరంగా నష్ట సూచనలు ఉన్నాయి ఈ మాసములో. విలువైన వస్తువులను చేజారకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది గాక స్త్రీ వలన కొంచెము కొన్ని ఇబ్బందులు కలగవచ్చును అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. తగినంత ఆదాయము లభించదు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు. అంటే వ్యాపారాలు చేసి ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా కొంచెం ఆదాయం అనేటువంటిది ఇబ్బంది పెట్టవచ్చును. చెయ్యని పనికి నిందలు పడవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చును. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఈ మాసములో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. కొంచెము మిశ్రమ ఫలితాలుగా ఉండేటువంటి దాని వలన జాగ్రత్తలు వహించండి ఈ రాశి వాళ్ళు అని తెలియజేస్తూ అన్ని రాశుల వాళ్లకు కూడా ఈ మాసము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా. మనకు కావాల్సినటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి. అనేక రంగాల వాళ్లకు అనేక రకాలుగా ఉంటాయి. అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మొదట చూసుకోవటం అనేది చాలా అవసరము. అయినా అన్ని రాసుల వాళ్ళు కూడా మరి అనుకున్నటువంటి ఫలితాలు మేలు జరగాలి, అన్నీ కూడా మాకు అనుకూలవంతముగా ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు మీ ఇంటి దేవుడు అని ఉంటారు. మొదట ఎవరు అంటే ముందు కులదైవం చాలా అవసరం. కులదైవాన్ని పూజించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అయితే ఒక్కొక్కరి కులదైవం ఒక్కొక్కరు ఉండవచ్చును. ఎవరికి ఉండినా అన్ని రాసుల వాళ్లకు నేను తెలియజేస్తున్నాను, ఒక్కరికని కాదు, అన్ని రాసుల వాళ్లకు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి ఈ జూలై మాసములో అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీ ఇంటి దేవుడికి ఏ రోజో ఒక రోజు ఉంటుంది. అంటే శివుడికి అయితే సోమవారం, వెంకటేశ్వర స్వామికి అయితే శనివారము, ఇలా అమ్మవారికి అయితే శుక్రవారము మంగళవారము, ఆంజనేయ స్వామికి మంగళవారము అని శనివారం అని కూడా చేస్తారు. అలా మీకు మీ ఇంటి దేవుణ్ణి బట్టి ఏ వారం అయితే ఆ వారము శ్రద్ధగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ వారము ఆ రోజు ఉదయాన్నే తలస్నానము చేసి, అంటే మొదట్లోనే ఈ మాసము మొదట్లోనే చేస్తే మాసం అంతా కూడా మంచి ఫలితాలు రావటానికి అనుకూలం. అలా ఒక 3 సార్లు చేయవచ్చును, 5 సార్లు చేయవచ్చును ఈ పరిహారము మీ సౌకర్యాన్ని బట్టి. కనీసం అంటే 3 సార్లు చెయ్యండి. మీ ఇంటి దేవుడు ఏ దేవుడైతే ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి 3 గుప్పిళ్ళు బియ్యం ఒక పేపర్ కానీ లేదా ఒక కవర్లో కానీ ఇలా 3 పెరికెళ్ళు బియ్యం, అంటే మనస్సు ముఖ్యం. ఎవ్వరికైనా దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అలా 3 పెరికెళ్ళు బియ్యం అనేటువంటిది వేసి, అలా 3 పెరికెళ్లలోనూ ఒక కాయిన్ 3 కాయిన్స్ అందులో వేసి, ఇవి తీసుకువెళ్ళి అక్కడ దేవాలయములో ఉండేటువంటి అర్చకుడు, అంటే మీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ఒక ఆలయం ఉంటుంది కదా. అమ్మవారికి అయితే అమ్మవారి ఆలయం, శివుడైతే శివాలయం, విష్ణువు అయితే విష్ణు ఆలయం, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి ఆలయం, ఇలా ఆలయం ఉంటుంది. ఏ ఆలయము లేని దేవతలు కొన్ని ఉంటాయి ఏవో, అవి చాలా దూరము, మా ఇంటి దేవుడు మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి భావన కూడా మీకు కలగవచ్చునేమో. అలా కలిగినప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే చాలు. ఎందుకంటే సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు, అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు అర్ధనారీశ్వరులు కాబట్టి వేరువేరు కాదు కాబట్టి
అక్కడ ఇస్తే అందరికీ మీ అనుకూలమైనటువంటి దేవతలకు ఇచ్చినట్టే. ఉంటే మీ ఇంటి దేవుడికి ఇవ్వండి. అలా 3 పిరికెళ్లలో 3 కాయిన్స్ వేసిన తర్వాత ఇవి తీసుకువెళ్ళి అక్కడ అర్చకుడికి, అంటే 3 పిరికెళ్ళే ఇవ్వాల్సినటువంటి ఇదేమి లేదు. ఒక అరకిలో ఇవ్వచ్చు, కిలో కూడా ఇవ్వచ్చు. కానీ ఈ 3 పిరికెళ్ళు అయితే ముందు తీయాలి. మీ మనస్సులో ఉండేటువంటి దృఢమైనటువంటి కోరికను కోరుకొని 3 పిరికెళ్ళు అక్కడ వేస్తే ఆ 3,000 పిరికెళ్ళు కావచ్చు రేపు. అందుకని ఎప్పుడూ కూడా ధాన్యం అనేటువంటిది చాలా గొప్పది. అలా బియ్యాన్ని మనం తినగలిగినటువంటి బియ్యం అండి, ఏదో నూకలు బాగులేనివి ఇవ్వకండి. ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేటప్పుడు చాలా మంచిది ఇవ్వాలి. అలా 3 పిరికెళ్ళు ఒక దాంట్లో వేసుకొని 3 కాయిన్స్ వేసి మీకు తోచిన దక్షిణ పైన వేరేగా తీసుకువెళ్ళి పూర్ణ ఫలం ఒక టెంకాయ కూడా ఇవ్వాలి దానం. ఈ టెంకాయి, ఈ 3 పిరికెళ్ళ బియ్యము మీరు ఈదలుచుకుంటే వేరుగా ఇంకొక అరకిలోనో కిలోనో ఒక బస్తా కూడా ఇవ్వవచ్చును. ఇమ్మని నేను చెప్పలేదు, కానీ మీ శక్తి అనుసారం చేయండి. ఇది చేయండి చాలు. ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు ఈ మాసం మొదట్లో చేశారు అంటే, మొదటి వారం కనుక చేసుకున్నారు అంటే ఆ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి.